చిట్టీల పేరుతో మరియు అధిక వడ్డీ ఆశ చూపిస్తూ ప్రజల నుంచి కోట్ల రూపాయలు సేకరించి తిరిగి ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తిని సాయంపేట పోలీసులు అరెస్టు చేసినట్లు పర్కల్ ఏసీపీ సి. సతీష్ బాబు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం హనుమకొండ జిల్లా గోపాలపూర్ ప్రాంతానికి చెందిన పెరుమాండ్ల కిషోర్ 40 అనే వ్యక్తి 2011 సంవత్సరం నుంచి ప్రభుత్వ అనుమతి లేకుండా పెరుమాండ్ల చిట్స్ పేరుతో చిట్ ఫండ్ నిర్వహిస్తూ ప్రజలను నమ్మించి డబ్బులు సేకరించేవాడు. ఈ క్రమంలో 117 మంది వద్ద నుంచి చిట్టీల పేరుతో రూపాయలు 1,49,22,000 తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడు. ఈ విషయంపై పత్తిపాక గ్రామానికి చెందిన గుండారపు కిరణ్ రెడ్డి ఫిబ్రవరి 19, 2026న సాయంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అదేవిధంగా అధిక వడ్డీ ఇస్తానని నమ్మబలికి మరో 59 మంది వద్ద నుంచి 3,55,67,500 రూపాయలు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడు. ఈ ఘటనపై పత్తిపాక గ్రామానికి చెందిన చల్లా రఘుపతి రెడ్డి మార్చి 7, 2026న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదు చేశారు. మొత్తంగా 176 మంది బాధితుల నుంచి రూపాయలు 5,04,89,500 సేకరించి మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒక కేసు రిజిస్టర్ కావడం జరిగింది. దీంట్లో పత్తిపాక గ్రామం లోపల చిట్స్ నడిపిస్తున్నటువంటి ఒక వ్యాపారి మమ్మల్ని మోసం చేసినాడని చెప్పేసి కొంతమంది మా దగ్గరికి రావడం జరిగింది. దాంట్లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసులో అక్యూజ్డ్గా పెరుమాండ్ల కిషోర్ రెడ్డి, సన్ ఆఫ్ బుచ్చయ్య, 40 years, క్యాస్ట్ రెడ్డి, బిజినెస్ చేస్తాడు, పత్తిపాక విలేజ్, శాంపేట్ మండల్. ఇతని మీద దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈయన అన్రిజిస్టర్డ్ చిట్స్ నడిపిస్తూ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో, చిట్టీదారులు ఉన్నారో అందులో ఉన్నటువంటి వాళ్ళకి కట్టినటువంటి డబ్బులు రిటర్న్ ఇవ్వకపోగా సతాయిస్తున్నాడు, దొరకట్లేదు అని చెప్పేసి దాని మీద మోసం చేశాడని, చీటింగ్ చేశాడని చెప్పేసి వాళ్ళు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దీనిలో పర్కాల్ శాంపేట్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ కాగానే దాని అమౌంట్ బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషను సిఐ శాంపేట్ గారు చేయడం జరిగింది. వారికి అసిస్టెంట్గా శాంపేట్ ఎస్ఐ గారు కూడా సహకరించినారు. ఈ కేసు లోపల ఫస్ట్ చేసిన దాంట్లో చిట్స్ లోపల మోసం జరిగిందని మా ఎంక్వైరీలో తేలింది ఏంటంటే, ఈ పెరుమాండ్ల చిట్స్ అనేది ఏదైతే ఉందో అది అన్రిజిస్టర్డ్ చిట్, అంటే అది ఇల్లీగల్గా నడిపిస్తున్నటువంటి చిట్. దానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ కానీ, గవర్నమెంట్ పర్మిషన్స్ కానీ, ఆర్బీఐ పర్మిషన్స్ కానీ ఏవి లేవు. అది రిజిస్టర్డ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫస్ట్. దాంట్లో దాదాపు సబ్స్క్రైబర్స్ 117 మంది మెంబర్స్ అందులో ఉన్నారు చిట్స్ లోపల. ఈ 117 మంది సబ్స్క్రైబర్స్ మాకు చీటింగ్ జరిగిందని చెప్పడం జరిగింది. దానిలో మొదటగా వచ్చినటువంటి దరఖాస్తుదారులందరినీ కూడా ఒక కేసు రిజిస్టర్ చేసిన వాళ్ళందరినీ విచారణ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బుక్స్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ తీసుకోవడం జరిగింది. దీని లోపల ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీటికి సంబంధించినటువంటి రికవరీలో పాటుగా ఇదేమో 19వ తారీఖు నాడు జరిగింది. తర్వాత 7/3 నాడు మరొక దరఖాస్తు వచ్చింది. దాని లోపల బాధితుల సంఖ్య 59 మంది ఉంది. ఫస్ట్ దాంట్లో క్రైమ్ లోపల అందరు చిట్టు బాధితులు, క్రైమ్లో దాంట్లో 117 మంది బాధితులు. రెండవ దీని లోపల అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు, అప్పులు తీసుకొని హై రేట్లో అప్పులు తీసుకొని ఇంట్రెస్ట్ ఇస్తా అని చెప్పేసి మోసం చేసిన దాని లోపల ఇంకొక కేసు అయింది. అంటే ఇది అప్పులకు సంబంధించింది, అదేమో చిట్స్కి సంబంధించింది. దీనిలో బాధితుల సంఖ్య వచ్చేసి 59 మంది ఉన్నది. దీని లోపల మాకు తెలిసినంత వరకు ఇందులో ఫ్రాడ్ అయినటువంటి అమౌంట్, చిట్స్ లోపల అయినటువంటి అమౌంట్ ఏంటంటే 1,49,22,000 రూపాయల అమౌంట్ చిట్స్ లోపల ఫ్రాడ్ జరిగిందనేటువంటిది ఈ అమౌంట్. అట్లాగే ఈ అప్పులకు సంబంధించినటువంటి దాని లోపల 59 మంది దగ్గర డిపాజిట్స్ తీసుకొని ఇంట్రెస్ట్ ఇస్తాను తీసుకొని ఇవ్వకపోయినటువంటి అమౌంట్ వచ్చేసి 3,55,67,500 రూపాయల అమౌంట్. ఆయన డబ్బులు ఇతరుల దగ్గరికి వెళ్ళి అప్పుగాను తీసుకొని ఇంట్రెస్ట్ ఇస్తాను తీసుకొని ఇవ్వనటువంటి అమౌంట్. ఇది సంబంధించినటువంటి వివరాలన్నీ ఈరోజు ఆయన అరెస్ట్ ఏంటంటే ఈరోజు ఆయన ఇంటరాగేషన్ చేసినప్పుడు రివీల్ అయినటువంటి విషయాలన్నిటి ఆయన నుంచి బరామర్ చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దీంట్లో మాకు తెలిసినటువంటి మేము సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ లోపల దీంట్లో కొన్ని
డబ్బుతో సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఏవైతే అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. ఆయన తండ్రుల నుంచి ఆయనకు వచ్చినటువంటి ఆస్తి అంటే మొదటి నుంచి వచ్చినటువంటి ఆస్తి కాకుండా ఈ బిజినెస్ చేసిన తర్వాత ఈ బిజినెస్ ద్వారా ఆయనకు వచ్చినటువంటి డబ్బుల్ని ఆయన డైవర్స్ చేసేసి ఆయన ఆస్తులు సంపాదించుకోవడం జరిగింది. ఆ ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు అంటే కొన్ని ఏమో ఆస్తుల మీద పెట్టిండు, అంటే ఇమూవబుల్ ప్రాపర్టీస్ అనగా స్థిరాస్తుల మీద పెట్టిండు, కొన్ని ఏమో బ్యాంకులలో పెట్టుకున్నాడు, అంటే ఆయన దగ్గర ఉన్నాయి, కొన్ని ఆర్నమెంట్స్ చేసుకున్నాడు, కొన్ని ఏమో బడి కొనుక్కున్నాడు. ఇటువంటి అన్ని ఆస్తులు సమకూర్చుకున్నాడు. ఈ ఆస్తులన్నింటినీ కూడా మేము అన్ని కూడా సీజ్ చేసుకోవడం జరిగింది. ఈ సీజ్ చేసుకున్నటువంటి ప్రాపర్టీస్ లోపల మాకు ల్యాండ్ డాక్యుమెంట్స్ అప్రాక్సిమేట్గా మేము వాల్యూ కనుక వేసినట్టయితే మార్కెట్ వాల్యూ పర్టికులర్గా వేసుకున్నట్టయితే అందాజా చెప్తున్నాను, ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, ఇది ఫ్లక్చువేట్ అవుతుంది. దీని లోపల ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఆల్మోస్ట్ ఒక 4,63,00,000 విలువ చేయగలిగేటువంటి, ఎగ్జాక్ట్ కాదు అందాజా విలువ చేయగలిగేటువంటి ల్యాండ్ డాక్యుమెంట్స్ మేము సీజ్ చేసుకోవడం జరిగింది. అట్లాగే అగ్రికల్చర్ పార్క్స్ కూడా కొన్ని ఉన్నవి, ఇవి 2,80,00,000 వర్త్ చేసేది అందాజాగా మేము ఇది చేసాము. దాంతోపాటు ఆయన దగ్గర నిల్వ ఉన్నటువంటి లిక్విడ్ క్యాష్ ఏదైతే ఉందో, రెడీ క్యాష్ ఏదైతే ఉందో అది 25,39,000 రూపాయల నెట్ క్యాష్ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి స్వాధీనపరచుకోవడం జరిగింది. అట్లాగే ఆయన ఈ పైసలతో ఈ డబ్బులతో జమ చేసుకొని కొనుక్కున్నటువంటి ఆర్నమెంట్స్ ఉన్నాయి, కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నవి, వాటిని కూడా మేము ఆయన చూపించి హ్యాండ్ ఓవర్ చేసినట్టు స్వాధీనపరచుకున్నాము. అవి వర్త్ రూపీస్ ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ రేట్ కొంచెం ఇంచుమించు అటు ఇటుగా మనం కనుక చేస్తే 26,70,000 రూపాయల వర్త్ రూపీస్ ఆర్నమెంట్స్ కూడా ఆయన నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇవే కాకుండా ఆయన దగ్గర ఉన్నటువంటి కొంత సిల్వర్ ఆర్నమెంట్స్ ఒక 2 లక్షలకు సరిపడికున్నవి, అట్లాగే ఒక 15 లక్షల విలువ చేసేటువంటి ఒక క్రెటా కారు కూడా ఆయన దగ్గరికి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అట్లాగే ఆయన మళ్ళీ ఈ ప్రాసిక్యూషన్ని ఈ ఇన్వెస్టిగేషన్ని అవాయిడ్ చేయడానికి ఎక్కడికన్నా జంప్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన దగ్గర ఉన్నటువంటి పాస్పోర్టు అట్లాగే సెల్ ఫోన్ కూడా స్వాధీనపరచుకోవడం. ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ కొన్ని ఫోన్పేలో కూడా జరుగుతాయి కాబట్టి వాటిని కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన ఇన్వెస్టిగేషన్ అవాయిడ్ చేయడానికి జంప్ కాకుండా ఉండడానికి ఆయన పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. అట్లాగే ఆయన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ కూడా మేము స్వాధీనపరచుకోవడం జరిగింది. ఆల్ టుగెదర్ మేము అనుకుంటున్నది అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత అంటే అందాజాగా మేము స్వాధీనపరచుకున్నటువంటి ఆస్తుల యొక్క విలువ అందాజాగా 8,12,09,000 రూపాయల వర్త్ ఉంటుందని చెప్పేసి మేము అందాజాగా అనుకుంటున్నాం. వాటి అన్నింటి విలువ కరెక్ట్గా చేయలేకపోయినప్పటికీ కూడా దీంట్లో మేము చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి ఫ్రాడ్ ఏ విధంగా జరిగిందంటే ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో ఆయన విద్యార్హతలు పెద్దగా ఉన్నాయి, బీటెక్ ఎంటెక్ కూడా 2 కూడా చేసుకొని మంచి విద్యాధికుడైనటువంటి వ్యక్తి అతడు. ఆయన పూర్వం ఎస్ఆర్ కాలేజ్ లోపల ఎస్పీ కాలేజ్ లోపల ఆయన అధ్యాపకునిగా లెక్చరర్గా పనిచేసి చాలీచాలని జీతం ఉండడం వల్ల ఆయన ఏం చేశాడంటే కోవిడ్ కంట్రీస్లో చిట్స్ వ్యాపారం తీసుకోవడం ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటి వరకు అయితే ఆయన ట్రాన్సాక్షన్ కూడా పీస్ఫుల్గా సాఫీగా జరుగుతున్నవి అప్పటి వరకు మాకు ఎటువంటి కాన్ఫిడెన్స్ రాలేదు. ఒకసారి వచ్చిన తర్వాత ఆయన మిస్మేనేజ్మెంట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆయన ప్రజల యొక్క డబ్బు పక్కదారి పట్టించి ఆయన ఆస్తులు సమకూర్చుకోవడం వల్ల కావచ్చు, ఇవ్వాల్సిన వాళ్ళకు ఇవ్వకపోవడం వల్ల ఈ క్రైమ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఈ క్రైమ్ చేయాల్సి వచ్చింది. ఆయన ఇవన్నీ ఎగ్గొట్టడానికి ఆయన ఇక్కడ నుంచి బయట ప్రదేశాలకు వెళ్ళిపోవడం వల్ల వీళ్ళకి అనుమానం వచ్చేసి వీళ్ళు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మేము ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎవరైనా మాకు సూచన ఏంటంటే మా పోలీసు నుంచి మీ ప్రజలకు అప్పీల్ ఏంటంటే మీ మీడియా ద్వారా ఎవరైనా చీలు కడితే కష్టపడినటువంటి సొమ్ము ఆకాలకు కష్టపడి సంపాదించినటువంటి డబ్బుల్ని ఈ లోకల్గా నడిపించేటువంటి చిట్టీలు వేయడం వల్ల అంటే ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా, ఎలాంటి అనుమతి ఆర్బీఐ అనుమతులు లేకుండా, ఎలాంటి కార్పస్ ఫండ్ కట్టకుండా ఉన్నటువంటి చిట్ల లోపల కనుక ప్రజలు కనుక వాళ్ళ కష్టార్జితాన్ని కనుక చిట్ల రూపంలో వేస్తే ఇలాంటి సందర్భాలు ఎన్నో మనం చూస్తా ఉన్నాం. ఇటువంటి మోసాలు జరుగుతాయి. కాబట్టి మా అప్పీల్ పోలీస్ ద్వారా ఏంటంటే మీరు దయచేసి రిజిస్టర్డ్ చిట్స్ తప్ప వేరే చిట్స్లో కనుక మీరు వేసినట్టయితే ఇటువంటి ఫేస్ చేయాల్సి వస్తాయి. కాబట్టి ప్రజలకి సూచన చేస్తున్నాం, ఎప్పుడు కూడా అన్రిజిస్టర్డ్ చిట్స్లో వేయకూడదు. అట్లాగే దీనిలో రెండో భాగమైనటువంటి రెండో కేసు అయినటువంటి అత్యధిక వడ్డీ ఇస్తారని ఆశ చూపడం వల్ల ఆశపడి మీరందరూ కూడా ఆయనకు దగ్గర డిపాజిట్ పెట్టడం జరిగింది. అవి కూడా ఆయన సొంత ఖర్చుల కోసం, సొంత సమకూర్చుకోవడం కోసం వాటి డైవర్ట్ చేసిన ఫండ్స్ అని ఆయన సొంత ఆస్తులు సమకూర్చుకున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజలు అత్యధిక వడ్డీ
అనేటువంటి ఆశతోని ఇక్కడ కూడా డబ్బుల్ని ఎవరికి ఇచ్చేసి మోసపోవద్దు. బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే ఎవరైనా ఎక్కువ ఇస్తున్నారు అని అంటే దానిలో కూడా డౌట్ పడాల్సిన అవసరం ఉంటుంది. అది ఎప్పుడు కూడా పాసిబుల్ కాదు. ఎక్కడైనా మిస్ మ్యాచ్ అయితే వాళ్ళు ఇవ్వడం లోపల ఎక్కడైనా మిస్ మ్యాచ్ అయ్యేది ఉంటే మొత్తం ఎగ్గొట్టేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా మీ ద్వారా మా సూచన ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో రిజిస్టర్డ్ కానిటువంటి చిట్స్లో మీరు చిట్స్ వేయకూడదు. అట్లాగే అధిక వడ్డీలు వస్తున్నాయని చెప్పేసి ఏ స్కీములో కానీ డిపాజిట్లో పెట్టడం వద్దని చెప్పేసి మా తరఫున మా అప్పీల్ ఇది. ఇక్కడ ఉన్నటువంటి శాంపేట ప్రాంత పబ్లిక్ అందరూ కూడా మేము ఒకటి అలర్ట్ చేస్తాను మీ ద్వారా. చాలా శ్రమించి కష్టపడ్డటువంటి స్థానిక ఐఓ సిఐ గారు శాంపేట సిఐ గారికి, అట్లాగే ఎస్ఐ పరమేశ్వర్ శాంపేట ఎస్హెచ్ఓ గారికి, వీళ్ళందరికీ కూడా మేము అభినందన తెలియజేస్తున్నాము. మా సిపి గారు, మా డీసీపీ గారు ఈ మంచి వర్క్ చేసినటువంటి ఆఫీసర్లందరినీ కూడా టైం కోర్సులో వీళ్ళకందరికీ కూడా ప్రాపర్ రివార్డ్స్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. వీళ్ళ వర్క్ను మేము కూడా అప్లాంట్ చేస్తున్నాం. అట్లాగే కమెండబుల్ వర్క్ చేశారు కాబట్టి వీళ్ళకి ఆన్ రికార్డు కూడా వీళ్ళకి రివార్డ్స్ కూడా ఇవ్వడానికి మా ఆఫీసర్లు ఇస్తామని చెప్పేసి చెప్పారు. వీళ్ళ వర్క్ను మేమందరం కూడా అభినందిస్తున్నాం.